అంత డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేస్తున్నప్పుడు సో ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? అంటే ఏమన్నా చెప్పడం కానీ ఇలాంటివి ఫుల్ సపోర్ట్ అండి. బేసిక్గా నేను స్క్రిప్ట్స్ ఏదైనా అనుకునేటప్పుడు ఎప్పుడైనా వినేటప్పుడు మామూలు నా మేనేజర్ వినాలి, మా డాడీ వినాలి, అన్న వినాలి, మా భార్య వినాలి, పక్కింటి ఆవిడ వినాలి, ఇలాంటివన్నీ అనుకోను అనమాట. సో డైరెక్టర్ ఎవరైనా కష్టపడి నన్ను నమ్ముకొని వచ్చాడు. సో ఆ కథ విని నేనే జడ్జ్ చేసుకుంటాను, అది నచ్చిందని నచ్చలేదు. నచ్చితే చేద్దామండి, నచ్చకపోతే నేను సెట్ అవ్వనండి. అండ్ థ్యాంక్ క్లారిటీ, ఐ వోంట్ వేస్ట్ ద టైం, ఉండండి చూద్దాం, బికాజ్ అది వాళ్ళ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇంట్లో నుంచి పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది అది. సో దట్ విల్ నెవర్ చేంజ్ అనమాట. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ నిజంగా మీరు కొంతమందిని నమ్మారు అంటే మాత్రం వాళ్ళని మీరు వదలరని కూడా మాకు తెలుసు. సో ఎందుకంత ఇష్టం ఆర్ నమ్మకం పెంచుకుంటారు ఒక మనిషి మీద, విచ్ ఈస్ నాట్ క్వైట్ కామన్ సినిమా ఇండస్ట్రీ దిసే? ఫస్ట్ నుంచి నాకు దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ వాస్ వెరీ బ్యాడ్ స్టూడెంట్ చదివేటప్పుడు. సో ఎవ్రీ 1 year దే యూస్ టు కిక్ మీ అవుట్ ఆఫ్ ద స్కూల్. సో దాన్ని బట్టి సో ఐ చేంజ్, ఐ స్టడీడ్ లైక్ ఇన్ 13-14 schools బై 12th క్లాస్కి వచ్చేసరికి. సో అప్పుడు ఎవ్రీబడి ఏంటి వీడు ఒక స్కూల్లో చదవట్లేదండి. పెద్ద అయిన తర్వాత దాని అడ్వాంటేజ్ మామూలు అడ్వాంటేజ్ కదా. ఎనీ స్ట్రీట్ ఐ గో ఐ హ్యావ్ ఫ్రెండ్స్, సో మెనీ క్లాస్మేట్స్ ఐ హ్యావ్. ఓకేనా బేబీ, ఇలాంటి పాయింట్ నాకు తెలియదు, పెద్ద రిలీజ్ ఇన్ని ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారా నాకు. నా ఫోన్లో కాంటాక్ట్స్ దాదాపు ఒక 7,500 కాంటాక్ట్స్ ఎన్నో ఉంటాయి నా ఫోన్లో. ఎనీ స్టేట్ ఎనీవేర్ ఐ గో ఫ్రెండ్స్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. దేవుడు అది. సో వెన్ ఎవర్ అ నైస్ పర్సన్ కమ్, చిన్నప్పటి నుంచి జనాల్లో పెరిగాను, సినిమా ఇండస్ట్రీలో పెరిగాను, ఈ పాలిటిక్స్లో పెరిగాము. సో ఇవన్నీ అంటే ఈ మధ్యలో పెరిగేటప్పుడు జనాలు చూసి ఒకరు మాట్లాడుతుంటే వీడు వేసేస్తున్నాడా ఏదైనా ఒక చిన్న ఇది ఉంటుంది. బట్ ఒక పాయింట్ తర్వాత నమ్ముతాం. ఎప్పుడైనా నమ్మిన తర్వాతే మోసం జరుగుతుంది. నమ్మకం లేనప్పుడు దూరం పెట్టినప్పుడు మనం మోసం చేయలేడు. సో దట్స్ ఆల్వేస్ దట్. ఆ దెబ్బలు తగులితే యూ గ్రో విత్ దట్. సో అంతేగాని మనుషులు నమ్మడం మానేస్తే ఇంక మనం బ్రతకడం వేస్ట్. సో దానివల్ల ఐ లవింగ్ పీపుల్. నేను చేసేది ప్రజ్ఞ ఫీల్ అవుతూ ఉంటుంది, నేను ఎందుకబ్బా అన్ని ఒకే అటెంప్ట్ పాస్ అయ్యి లాయర్ వరకు వెళ్ళిపోయాను. నేను మొన్నటి తెలియదు లాయర్ అని బాబాయ్ అనేసి, లాయర్ అనేసి. అవును. అప్పుడు మా వాళ్ళతో అమ్మో జాగ్రత్తగా ఉండాలి ప్రజ్ఞత అంటే, ఇంకేంటి సినిమా అయిపోయిన తర్వాత జాగ్రత్తగానే ఉన్నావు కదా.